హలో హలో అందరు బాగున్నారా? ఎస్, అందరు గట్టిగా ఎస్ అని చెప్పి చెప్పండి, లేదంటే టైప్ చేయండి అందరూ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేద్దామా? అందరు ఇక్కడ ఎస్ అని చెప్పి టైప్ చేయండి, లేదంటే కనుక మీరు మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి ఎస్ అని చెప్పి ఎనర్జెటిక్ గా అందరూ. స్కూల్లో టీచర్స్ అంటారు చూడండి, రైజ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి, అలాగా రైజ్ చేయండి హ్యాండ్స్ ఎస్ అని చెప్పి అందరూ. సో ఈరోజు మనము మన లైఫ్ స్కిల్ అండ్ కెరియర్ డెవలప్మెంట్లో ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఎవ్రీ ఎవ్రీ సెషన్లోనూ మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అలాగే ఈరోజు మనము ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆ టాపిక్ పేరు ఏంటి అంటే స్మార్ట్. స్మార్ట్ అన్నమాట. దీని పేరేంటి అంటే స్మార్ట్. స్మార్ట్ అంటే ఏంటి మీనింగ్? ఎవరన్నా చెప్పండి తెలుగులో నాకు. ఈ స్మార్ట్ అన్నది మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎస్, స్మార్ట్ అంటే ఏంటి చెప్పండి అందరూ, ఒక్కొక్కరు టైప్ చేయండి మీరు. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్, అలాగా ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. జాయిన్ అయిన వాళ్ళు చెప్పండి స్మార్ట్. ఈ టాపిక్ అంటే కూడా స్మార్ట్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? మన తెలుగులో స్మార్ట్ మీనింగ్ ఎస్ చెప్పాలి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఇప్పుడే చెప్పినట్టు మనము ఈరోజు కొత్త టాపిక్ తోటి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఈరోజు మొత్తము మనము స్మార్ట్ అని చెప్పి ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ గురించి మాట్లాడదాం. అది ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, అది మనకి రియల్ టైంలో మనకి మన కెరియర్ చూస్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏ పనన్నా మనం చేయడానికి కానీ అది ఏ విధంగా యూస్ అవుతుంది అన్నది మనము చూద్దాం. ఓకే, ఆ ముందర స్మార్ట్. స్మార్ట్ అంటే తెలివైన. ఎవరో చెప్పారు చూడండి కేజీబీవి వాళ్ళు, స్మార్ట్. స్మార్ట్ అంటే మన తెలుగులో అన్వయించుకోవాలంటే తెలివిగా అని చెప్పచ్చు. పరిస్థితులు బట్టి దాని మీనింగ్ మారుతూ ఉంటుంది. తెలివైన అని చెప్పచ్చు, లేకపోతే వాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు అంటే వాళ్ళు స్మార్ట్ గా ఉన్నారు అంటే అందంగా ఉన్నారు అని కూడా వస్తుంది, తెలివైన అని కూడా వస్తుంది కదా. పర్యాయ పదం లాగా ఒకటే వర్డ్ విత్ డిఫరెంట్ మీనింగ్స్. మనము యూస్ చేసే ఏదైతే పదం ఉంటుందో, లేకపోతే సెంటెన్స్ ఉంటుందో, సెంటెన్స్ ఉంటుంది కదా మనకి, వాక్యం అంటాం. ఎగ్జాక్ట్ తెలుగు అంటే కనుక వాక్యం. మనం యూజ్ చేసే వాక్యంలో ఆ స్మార్ట్ అనే పదము వాక్యాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది. రైట్, ఈ రోజు మనము ఇక్కడ ఎవరో చెప్పారు కదా, ఈ రోజు మనము మన ఈ స్మార్ట్ గురించి తెలుసుకుందాం. ఆ స్మార్ట్ కంటే తెలుసుకునే ముందర మనము ఏం చేద్దాము అంటే ఒక పోల్ రన్ చేద్దాం. ఒక పోల్ రన్ చేస్తున్నా. ఈ స్మార్ట్ అంటే ఏంటి అని మనం ముందు తెలుసుకునే ముందర ఎస్ ఒక పోల్ రన్ చేద్దామా మనము. ఇమాజిన్ యు ఆర్ ప్లేయింగ్ ఏ వీడియో గేమ్. వాట్ హెల్ప్స్ యూ టు విన్? మీరు ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకోండి. ఓకే, ఈ 4 ఏ ఏ పాయింట్ వల్ల మీరు గెలుస్తారు? జస్ట్ ప్రెస్సింగ్. మీరు ఆ గేమ్ ఆడేటప్పుడు ర్యాండమ్ గా బటన్స్ ప్రెస్ చేస్తే గెలిచిపోతారా? లేకపోతే ఒక క్లియర్ కట్ గా ఓకే ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పి ఒక స్ట్రాటజీ పెట్టుకుని వెళ్తే మీరు గెలుస్తారా?
హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఏదో ఒకటి అవుతుంది, మనం గెలుస్తాములే అనే దాన్ని అనుకుంటే గెలుస్తామా, లేకపోతే మనకి ఏదో పెట్టుంది, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే గెలుస్తామా? దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఈ నాలుగిటల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? మీరు మీ చాట్ లో టైప్ చేయండి అందరూ. నేను ఒక వీడియో గేమ్ ఆడుతుంటే కనుక ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ నేను యూజ్ చేస్తే గెలుస్తాను? ర్యాండమ్ నెంబర్లు ప్రెస్ చేస్తే గెలుస్తానా, లేకపోతే ఒక పద్ధతిగా ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసి ఓకే నేను ఇలా 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 ఆడితే కనుక నేను గెలుస్తాను అని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే గెలుస్తామా? ఏదో మనం గెలిచిపోతాంలే అంటే గెలుస్తామా, కాకపోతే మన క్యాటో ర్యాటో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే గెలుస్తామా? ఆన్సర్ ఏంటి? ఎస్, టైప్ చేయండి అందరూ. టుడే విచ్ క్లాస్ సార్? స్మార్ట్, దీని పేరే స్మార్ట్. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం కదా స్మార్ట్. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి దీనికి, ఈ క్వశ్చన్కి. నేను ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉంటే గనక నేను ఏ ఆప్షన్ యూజ్ చేస్తే గెలుస్తాను? ఫస్ట్ పాయింటా, సెకండ్ పాయింటా, థర్డ్ పాయింటా, ఫోర్త్ పాయింటా, ఏ పాయింట్? టీచర్స్, మీరు మీ స్టూడెంట్స్ దగ్గర అడిగి ఆన్సర్ ఇక్కడ చాట్ బాక్స్ లో రాయండి ప్లీజ్. వన్ మినిట్ టైం ఇస్తున్నాను, మీరు ఆన్సర్ రాయండి. ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ యూజ్ చేస్తే మనం గెలుస్తాము? ఒక నిమిషం అయిపోయింది, ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నేను ఇక్కడ ఆన్సర్ చూపిస్తాను, మీరు ఎవరెవరు ఏం టైప్ చేశారో కూడా చూద్దాము. ఆన్సర్ ఏంటి? హ్యావింగ్ ఏ క్లియర్ మిషన్ అండ్ స్ట్రాటజీ. ఎందువల్ల ఈ ఆన్సర్? మనకి ఏదన్నా ఆన్సర్ వచ్చింది అంటే అది ఎందువల్ల అని కూడా తెలుసుకోవాలి కదా మనము. ఎందువల్ల అంటే ఇది ఏదైతే ఉందో ఇక్కడ క్లారిటీగా ప్లానింగ్ పర్పస్ అంతా చెప్తోంది కాబట్టి ఓకే నేను ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం నేను ఆట స్టార్ట్ చేసి ఆటలో గెలుస్తాను. హ్యావింగ్ ఏ క్లియర్ మిషన్ అండ్ స్ట్రాటజీ, రైట్? సో క్లారిటీ, ప్లానింగ్, పర్పస్ ఉంటే కనుక మనము వీడియో గేమ్ గెలుస్తాము. నెక్స్ట్ ఆన్సర్స్. యా, ఎవరో ఒకళ్ళు రాశారు 2 అని చెప్పి. ఒకళ్ళే రాశారు, మీరు అందరూ కోఆర్డినేట్ చేసి మీరు మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కోఆర్డినేట్ చేసి ఆన్సర్స్ మీరు టైప్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ది నెక్స్ట్ క్వశ్చన్? విచ్ గోల్ సౌండ్స్ బెటర్? ఈ రెండిటల్లో ఏ గోల్ బెటర్ గా మనము అనుకోవచ్చు? I want to be better at schools. I want to score 80% in my next Hindi exam or English exam or any exam for that sake. ఈ రెండిటల్లో దేనికి ఎక్కువ క్లారిటీ ఉంది? ఫస్ట్ దానికా, సెకండ్ దానికా? ఫస్ట్ ఏమంటుంది? ఐ వాంట్ టు బి బెటర్ ఎట్ స్కూల్. నేను స్కూల్లో బాగా చదవాలనుకుంటున్నాను, లేకపోతే బాగా ఉండాలనుకుంటున్నాను. సెకండ్, ఐ వాంట్ టు స్కోర్ 80% ఇన్ నెక్స్ట్ హిందీ టెస్ట్. అంటే ఏంటి? నెక్స్ట్ హిందీ టెస్ట్ లో నేను 80% తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ రెండిటల్లో దేనికి గోల్ అంటే ఏంటి? లక్ష్యము అంటాం కదా మనము తెలుగులో.
స్పష్టంగా మనం తెలుగులో చెప్పుకోవాలంటే లక్ష్యము. ఈ రెండిటలో దేనికి క్లారిటీ ఎక్కువ ఉంది? ఐ వాంట్ టు బి ఏ బెటర్ ఎట్ స్కూల్ ఆర్ ఐ వాంట్ టు స్కోర్ 80%. దేనికి లక్ష్యం క్లియర్ గా ఉంది? ఎస్, ఆన్సర్స్. Teachers from all schools, please coordinate with your students. ఇక్కడ ఆన్సర్స్ చెప్పండి. మనం పోల్లో ఫస్ట్ మాట్లాడిన తర్వాత దెన్ విల్ గో టు ద టాపిక్. ఇచ్చిన 2 సినారియోస్ లో దేని లక్ష్యంకి క్లారిటీ ఉంది? I want to be better at school. I want to score 80% in my next Hindi test. Yes, please. ఫస్ట్ ఆప్షన్ కి ఉందా లేదంటే సెకండ్ ఆప్షన్ కి ఉందా? ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్స్. చూద్దాం దేనికి ఎక్కువ క్లారిటీ ఉంది అండ్ ఎందుకు ఉంది అన్నది మనం చూద్దాం. Can everyone put yourself on mute, please? ఫస్ట్ విషయం తీసుకుంటే కనుక ఐ వాంట్ టు బి బెటర్ ఎట్ స్కూల్ అని ఉంది. ఐ వాంట్ టు బి బెటర్ అంటే ఏంటి? ఇక్కడ నేను స్కూల్లో బాగా ఉండాలనుకుంటున్నాను. ఏ విషయంలో బాగా ఉండాలనుకుంటున్నాను? చదువుకోవడంలోనా, లేకపోతే టీచర్స్ తోటి ప్రవర్తించే విధానంలోనా, ఏంటి ఇక్కడ? లేకపోతే మ్యాథ్స్ సబ్జెక్ట్లోనా, సైన్స్లోనా, లేకపోతే ఆటల్లో బాగా ఉండాలనుకుంటున్నావా? ఎక్కడ ఇది? ఇక్కడ ఫస్ట్ సినారియో తీసుకుంటే ఈ ఫస్ట్ సినారియోలో మనకి క్లారిటీ లేదు, రైట్? మన గోల్ ఏదైతే ఉందో క్లారిటీ లేదు. సెకండ్ దాంట్లో ఐ వాంట్ టు స్కోర్ 80% ఇన్ మై నెక్స్ట్ హిందీ టెస్ట్ అంటే ఏంటి? నా లక్ష్యం క్లియర్ గా ఉంది. నా నెక్స్ట్ ఎగ్జామ్ కి 80% మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ నా గోల్ పర్ఫెక్ట్ గా క్లియర్ గా సెట్ చేసుకున్నాను నేను. సో సెకండ్ ఆప్షన్ లో మనకి గోల్ ఏదైతే ఉందో అది క్లారిటీగా క్లియర్ గా ఉంది. మీకు ఎంతమందికి కళ్ళద్దాలు ఉన్నాయి? మీరు సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నారు, వర్షం పడుతూ ఉంది, మీ కళ్ళద్దాలు మొత్తం అంతా నీళ్లు పడిపోయాయి. అప్పుడు మీకు ముందరున్న ఇమేజ్ కనిపిస్తుందా? మీకు కనిపించదు కదా. మీకు అంత బ్లర్డ్ గా ఉంటుంది, అంతా నీళ్లతోటి బ్లర్డ్ గా ఉంటుంది, రైట్? ఆ బ్లర్డ్నెస్ ని బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ కళ్ళద్దాలు ఎలాగైతే క్లీన్ గా కనిపిస్తాయో మీ గోల్స్ కూడా అంతే క్లీన్ గా మీరు సెట్ చేసుకోవాలి. అప్పుడే మీ మైండ్ క్లియర్ గా ఉంటుంది. నా గోల్ ఏంటి? నా గోల్ 80% తెచ్చుకోవాలి, అంతే. సింగిల్ పాయింట్ ఎజెండా అంటాం మనం దీన్ని. ఒకటే ఒక లక్ష్యము. 100 లక్ష్యాలు లేవు నాకు, ఒకటే ఒక లక్ష్యము. మీ అందరికీ మహాభారతంలో ఒకసారి ద్రోణుడు చెప్పిన స్టోరీ గుర్తుందా? అందరికీ తెలుసా? ఓసారి ద్రోణుడు వాళ్ళ శిష్యులందరినీ అడవికి తీసుకుని వెళ్తాడు. అడవికి తీసుకుని వెళ్ళి చెట్ల మధ్యలో ఉన్న ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుక కన్ను ఉంటుంది అన్నమాట. లేదంటే చిలుక తీసుకోండి, చిలుక ఉంటుంది. ఓకే, చిలుకని టార్గెట్ చేయండి అని చెప్పి అంటారు అన్నమాట. ద్రోణాచార్యుడు ఆయన శిష్యులందరినీ పిలిచి అడుగుతారు, ఓకే నీకేం కనిపిస్తోంది? ధర్మరాజుని అడుగుతాడు, ఏం కనిపిస్తోంది? నాకు చెట్టు కనిపిస్తోంది, చెట్టులో నాకులు కనిపిస్తున్నాయి, కొమ్మలు కనిపిస్తున్నాయి అన్నీ చెప్పాడు. ఓకే సరే. భీముడిని అడిగాడు. భీముడు కూడా అలాగే నాకు చెట్టు కనిపిస్తోంది, ఆకులు, అది ఇది. దుర్యోధను అడిగాడు. అందరినీ అలా ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు, నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, దాంతో పాటు చిలక కనిపిస్తోంది అని.
అప్పుడు అర్జునుడిని పిలిచాడు అనమాట. అర్జున నీకేం కనిపిస్తుంది ఆయన అని చెప్పి. అర్జునుడు అంటాడు, చూస్తాడు పైనకి చూసి, చిలుక కనిపిస్తుంది గురువు గారు అంటారు. టార్గెట్, దాన్ని కొట్టు, బాణంతో కొట్టు అంటాడు. కొడతారు, కరెక్ట్ గా చిలుకకి వెళ్ళి తగులుతుంది. అంటే ఏంటి, మన లక్ష్యం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా క్లియర్ గా మనకి కనిపిస్తోంది, మనకి మన మైండ్ లో ఉంది అంటే దాన్ని టార్గెట్ చేయడం ఈజీ అవుతుంది మనకి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యూ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్, వాట్ వుడ్ హెల్ప్ యూ ద మోస్ట్? నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఈ 4 పాయింట్లలో ఏ పాయింట్ నాకు బాగా హెల్ప్ చేస్తుంది? ప్రాక్టీసింగ్ విత్ ఏ ప్లాన్. ఓకే, నేను ఒక లక్ష్యం పెట్టుకుని వీక్లీ వీక్లీ ఇంత చదవాలి, లేకపోతే అంత చదవాలి అనుకుని ఒక ప్లాన్ పెట్టుకుని చదివితేనా, లేకపోతే మ్యాజికల్ గా ఓకే నేను ఇంప్రూవ్ అయిపోతాను, ఏం పర్లేదు, నేను రేపు పొద్దున్న సైంటిస్ట్ అయిపోతున్నాను అంటే అయిపోతానా? లేదంటే కనుక ఎక్స్పెన్సివ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా మార్కెట్ లో, పెద్ద పెద్ద లావ్ బుక్కులు, లేకపోతే వేలల్లో ఉండే టెక్స్ట్ బుక్కులు కొనేస్తే నేను సైంటిస్ట్ అయిపోతానా? లేకపోతే హ్యాపీగా బుక్కుల మీద తలబెట్టి పడుకుంటే సైంటిస్ట్ అయిపోతానా? ఈ 4టిలో ఏ పాయింట్ ని నేను ఫాలో అయితే కనుక నేను సైంటిస్ట్ అవ్వగలుగుతాను? ఎస్, ఆన్సర్స్ ప్లీజ్. నాకు ఆన్సర్స్ కావాలండి టీచర్స్. సౌండ్ నాట్ అవైలబుల్ సార్, సౌండ్ వాజ్ నాట్ కమింగ్. గోకుల్, ఆర్ యు ఏబుల్ టు హియర్? ఆన్సర్స్ ఎవరు ఇవ్వట్లేదు. ఈజ్ మై వాయిస్ క్లియర్ లావణ్య? ఆన్సర్స్ ఎవరు ఇవ్వట్లేదు అంటున్నా. నో, ఈజ్ మై వాయిస్ క్లియర్? వాళ్ళు ఓకే, వీళ్ళు ఎవరో ఫస్ట్ అన్నారు, వీళ్ళు ఎవరో చూడండి, కేజీబీవి వాళ్ళు ఇందాక నుండి కేజీబీవి వాళ్ళే ఆన్సర్స్ చెప్తున్నారు. కేజీబీవి ఫస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఆన్సర్ దీనికి. ప్రాక్టీసింగ్ విత్ ఎ ప్లాన్. ఓకే, గుడ్. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? ఫస్ట్ వన్ అని చెప్పారు. ఫస్ట్ అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 500 పార్టిసిపెంట్స్ ఉంటే 2 ఆన్సర్లా? గబా 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 ఆన్సర్లు ఇవ్వాలి కదా. ఫాస్ట్ గైస్. టీచర్స్ ప్లీజ్ హెల్ప్ ది స్టూడెంట్స్. మేము ఏదైతే చెప్తున్నామో మీ పిల్లలకి అక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కోఆర్డినేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ నుండి మేము స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కాలేము కాబట్టి మీరే మాకు స్టూడెంట్స్ కి మధ్యలో ఓకే ఉండి మీరు కోఆర్డినేట్ చేసి మీరు ఆన్సర్స్ చెప్తే గనక ఇట్ విల్ రీచ్ అవుట్ టు దెమ్. నావ ఏదైతే ఉందో దానికి తెరచాప ఎంత ఇంపార్టెంటో మాకు అక్కడ ఉండే టీచర్లకు కూడా మేము క్లాసు అనే నావని నడుపుతున్న దానికి మీరు తెరచాపని మీరు అంతే ఇదిగా ఉండగలిగితే అప్పుడు ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో మన కామన్ డైరెక్షన్, మీ టీచర్లు కానీ లేకపోతే మా డైరెక్షన్, మేము ఇక్కడ ట్రైనర్ల డైరెక్షన్ కానీ కరెక్ట్ గా రీచ్ అవుతుంది స్టూడెంట్స్ కి. మీరు తెరచాపలాగా వ్యవహరించాలి. టీచర్స్ అందరూ ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఇంకా 2 వచ్చాయి. ప్రాక్టీసింగ్ విత్ ద ప్లాన్. మనము ఏదన్నా సరే, నేను సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఎలా అవ్వాలి అనుకుంటున్నాను, ఏం చదవాలి అన్నది చూసుకుని దాన్ని బట్టి మనం చదువుకుని మనము సైంటిస్ట్ అవ్వచ్చు. దాని తర్వాత ఓకే, దీంట్లోనే మనకి కోర్ ఐడియా ప్రాక్టీసింగ్ విత్ ఎ ప్లాన్ ఎంకరేజెస్ థింకింగ్, యాక్షన్ స్టెప్ అండ్ కమిట్మెంట్. నా యాక్షన్ ఏంటి, సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. నా కమిట్మెంట్ ఏంటి, సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. దానికి
మనకి కోర్ ఐడియా ఏంటి అంటే స్మార్ట్ గోల్స్ అంటాం మనము. ఇప్పుడు స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి అన్నది ఒక్కొక్కటి చూద్దాం మనం. ఓకే, చూడండి. స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి అంటే సీక్రెట్ మ్యాప్ టు సక్సెస్. అది మనకి తెలియకుండానే మనము చేసే ఒక్కొక్క అడుగు వేస్తాం చూడండి. ఆ ఒక్కొక్క అడుగు మన లక్ష్యానికి చేరుకోవడానికి వేసే ఒక్కొక్క అడుగు ఎంత ఇంపార్టెంటో ఈ పర్టికులర్ స్మార్ట్ గోల్ ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, స్మార్ట్ అంటే ఏంటి అంటే ఈచ్ లెటర్, ఒక్కొక్క లెటర్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఎస్ అంటే స్పెసిఫిక్. నా టార్గెట్ ఏంటి? నేను సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నది కూడా అది స్పెసిఫిక్ గా ఉండదు. నేను ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే నేను పాస్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నదానికి, నేను స్కూల్ టాపర్ అవ్వాలి అనుకుంటున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది మనము అనుకునే ఇది. రైట్, ఏ కాలేజ్ లో అవ్వాలి, ఎంత కట్ ఆఫ్ చాలా ఉంటాయి అన్నమాట. సో మీది మెషరబుల్, ఒక విషయాన్ని ఒక గోల్ కి స్పెసిఫిక్ దానికి ఏమేమి మెషరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు చిన్న చిన్న వాటికి చూద్దాం. రామ్ గారు చెప్పినట్టు చిన్న చిన్న మనం చదువుకోవడము, స్కూల్లో ఫస్ట్ రావడము, సబ్జెక్టులలో మంచిగా పైకి రావడము, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఏవేవంతా ఒక స్కూలింగ్ లో అవసరం ఉందో అవన్నీ మనం కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా మన కెరియర్ గాని ఇది గాని మనం ఆ ఒక దీనికి మనం చేరుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చినట్టు స్మార్ట్, మెజరబుల్, అటైనబుల్. అటైనబుల్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే అటైనబుల్, నేను సముద్రంలో నీళ్ళు తాగేస్తాను అంటే తాగలుగుతానా? నేను తాగలేను. అదే ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి చెంబుడు నీళ్ళు తాగగలుగుతావా అంటే కొంచెం ట్రై చేసి తాగగలుగుతాను. అంటే ఏంటి అంటే మన టార్గెట్ ఏదైతే ఉందో అది మనకి అసలు ఆ లక్ష్యము మనము చేరుకోగలుగుతామా లేదా అన్నది కూడా అతి ముఖ్యమైన విషయం మనకి. రైట్, అటైనబుల్ అవునా కాదా, మనం లక్ష్యాన్ని సాధించగలుగుతామా లేదా. అలాగే రిలవెంట్, అది మనకి ఎంతవరకు అవసరము, అండ్ టైం బేస్డ్. నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని అనుకున్నారు అనుకో, ఎప్పటికి పాస్ అవ్వాలనుకుంటున్నారు? మీ 15వ ఏట పాస్ అవ్వాలనుకుంటున్నారా? మీ 30వ ఏట పాస్ అవ్వాలి అనుకుంటున్నారా? మీ 60వ ఏట పాస్ అవ్వాలి అనుకుంటున్నారా? మీరు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాస్తే ఏంటి, మీరు ఇప్పుడు 8th 9th చదువుతున్నారు. మీరు 8th 9th నేను పాస్ అయిపోవాలి అనుకుంటున్నా అంటే ఎప్పటి లోపల పాస్ అవ్వాలి? నెక్స్ట్ మార్చ్ కల్లా పాస్ అవ్వాలి మీరు. రైట్, అలాగే 10th రాసేవాళ్ళు ఈ సంవత్సరం పాస్ అవ్వాలి మనము. అంటే ఏంటి, మన లక్ష్యం ఏదైతే ఉందో అది టైం బౌండ్ ఉండాలి, టైం బేస్డ్. నేను కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంటుంటే మనకి ఏం కావాలి? ఎంసెట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అది పాస్ అవ్వాలి మనము. అది పాస్ అయ్యి మంచి ర్యాంక్ రావాలి. దానికి మనకున్న టైం ఎంత? 3 సంవత్సరాలు. 8th 9th 10th 11th 12th. 8th వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉంది. 12th అయిన తర్వాత ఎంసెట్ రాస్తారు. అంటే ఏంటి, మీ లక్ష్యానికి 5 సంవత్సరాల దూరంలో ఉన్నారు మీరు. రైట్, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి స్పెసిఫిక్ ఇందాక అనుకున్నాను చూడండి, ఐ వాంట్ టు రీడ్ మోర్, ఐ వాంట్ టు రీడ్ ఏ స్టోరీ బుక్ ఎవ్రీ వీక్. చూడండి ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. స్పెసిఫిక్ గోల్, నాకు ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చూసాం కదా, నాకు నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇప్పుడు క్వార్టర్లీ వస్తున్నాయి. నాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ లో లాస్ట్ టైం నాకు 30 వచ్చాయి, ఈసారి 60 రావాలి. ఈసారి 60 వచ్చిన వాళ్ళకి, లాస్ట్ టైం 60 వచ్చాయి నాకు, ఈసారి 80 రావాలి. లాస్ట్ టైం 80 వచ్చిన వాళ్ళకి ఈ క్వార్టర్ ఫైనల్స్
ఈ క్వార్టర్లీలో నాకు 100 రావాలి. అంటే ఏంటి, మనకి టైం బౌండ్, నాకు ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఉంది. నాకు ప్రీవియస్ ఎగ్జామ్కి ఇన్ని మార్కులే వచ్చాయి, ఈసారి ఇన్ని మార్కులు నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి, నాకు స్పెసిఫిక్ టార్గెట్ ఉంది, అచీవబిలిటీ ఉంది. అంతేగాని నాకు 100కి పేపర్ అంటే కనుక నాకు మ్యాథ్స్లో ఎట్టి పరిస్థితుల్లో క్వార్టర్లీలో 200 రావాలి అంటే వస్తాయా? రావు కదా. మనకు ఉన్నదే 100 మార్కులకి, రైట్. సో మనకి అది స్పెసిఫిక్ గోల్స్ ఉండాలి, మనకి వేగ్గా ఉండకూడదు మన గోల్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెజరబుల్, అటైనబుల్ అని ఇచ్చాను చూడండి. ఇక్కడ ఐ విల్ రీడ్ 10 pages ఎవ్రీ డే. నేను రోజుకి 10 పేజీలు చదువుతాను ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ కానీ సపోజ్ నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే కనుక ఇంగ్లీష్ రోజుకి నేను 10 పేజీలు చదువుతాను. లేకపోతే రోజుకి 4 కొత్త వర్డ్స్ నేర్చుకుంటాను. అది మెజరబుల్. అండ్ అటైనబుల్, అది మనము సాధించగలుగుతాం. రోజుకి 4 వర్డ్స్ లేదంటే రోజుకి 10 వర్డ్స్. మనం అసలు బుక్కే ముట్టుకోకుండా ఉంటే గనక నేను వెరీ ఫస్ట్ డేనే 100 పేజీలు నేను చదవాలి అనుకుంటే సాధించగలుగుతానా? నేను సాధించలేను. సో బేబీ స్టెప్స్ అంటారు చూడండి. బేబీ పుట్టిన వెంటనే పరిగెట్టేది కదా. ఒక్కొక్క చిన్న అడుగులు వేసుకుంటూ చిన్న అడుగుల్ని పెద్ద అడుగులు చేసి పెద్ద అడుగుల్ని రన్నింగ్ స్టేజ్కి వెళ్తాం కదా. అలాగే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీ నీడ్ టు స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్. చిన్న అడుగులు. ఒకటే పేజ్ చదువుతా అంటే ఒకటే పేజ్ చదువు, కానీ రోజు చదువు కన్సిస్టెంట్ గా. రోజు 10 పేజీలు చదువుతా అంటే 10 పేజీలు చదువు. నేను మొత్తం నెలలో 300 పేజీలు చదవాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. రోజుకి 10 పేజీలు. సో 10 × 30 300 పేజీలు. అప్పుడేంటి, మెజరబుల్ 10 పేజీలు, అటైనబుల్ 300 పేజీలు. కాబట్టి ఆ లక్ష్యాన్ని కూడా సాధించడం ఈజీనే అవుతుంది. దెన్ నెక్స్ట్ రిలవెంట్. మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలవెంట్ గా ఉండాలి. ఓకే, మనం ఏవైతే నేను మ్యాథ్స్ లో నేను స్కూల్ టాపర్ అవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే ఇంగ్లీష్ లో ఒక బుక్ రాయాలి అనుకుంటున్నాను. అలాగే ఏవన్నా సరే టార్గెట్స్ రిలవెంట్ గా ఉండాలి. మనకి ఏదైతే మనము వెళ్ళాలి అనుకున్న దారిలో రిలవెంట్ గా ఉండాలి. దెన్ నెక్స్ట్ ఫైనల్ గా టైం వేస్ట్. ఇందాక చెప్పాను కదా 300 పేజీలు 30 రోజులు అని చెప్పి పెట్టుకున్నాను అనుకోండి. ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐ విల్ ఫినిష్ మై రీడింగ్ గోల్ by end of this month. Okay, so time మనకి ఎలా ఎగ్జామ్స్ టైంలో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే ఈ చాప్టర్ ఈ టైం లోపల అయిపోవాలి, ఈ చాప్టర్ ఈ టైం లోపల అయిపోవాలి, సాయంకాలం నేను రివిజన్ చేయాలి. ఎలా మీరు ప్రతి దానికి ఎగ్జామ్కి ఎలా మీరు ప్రిపేర్ చేసి ఇది చేస్తారో అలాగా ప్రతి స్కిల్ మనం నేర్చుకోవడానికి, ప్రతి గోల్కి మనము ఈ స్మార్ట్ అన్న ఒక విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనము చాలా ఈజీగా అచీవ్ చేస్తాం అన్ని. అండి. ఓకే, యా. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్నది ఏంటి? స్మార్ట్ అంటే ఏంటి? స్పెసిఫిక్. మనం ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ గా ఉండాలి. ఇది నా లక్ష్యము. అర్జునుడికి ఎలాగైతే చిలక స్పెసిఫిక్ గా ఉందో ఆ చిలకనే లక్ష్యము. అలాగే ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్. మెజరబుల్ అంటే ఏంటి? మనము చిన్న నేను ఈ లక్ష్యాన్ని నేను సాధించాలి అనుకుంటున్నా. సో నా స్టెప్స్ ఏంటి, మెజరబుల్ స్టెప్స్ ఏంటి. అలాగే అటైనబుల్, అది అటైనబుల్ అవునా కాదా, లక్ష్యము సాధించడానికి ఈజీ అవునా కాదా, కొంచెం కష్టము. ఓకే, అటైనబుల్, కానీ అటైనబుల్ సాధించవచ్చు. దాని తర్వాత రిలవెంట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే అది మనకి మన మనము మన స్కోప్ లో ఉందా లేదా. కెన్ పుట్ ఆన్ మ్యూట్ ప్లీజ్, వాయిస్ వినిపిస్తుంది నాకు. రిలవెంట్ తర్వాత నెక్స్ట్ టైం వేస్ట్.
మన లక్ష్యాలు ఏదన్నా సరే టైం బేస్డ్ ఉండాలి. అంతేగాని నేను రన్నింగ్ చేస్తాను, నేను యోగా చేస్తాను, నేను నేను ఇంత దూరం పరిగెడతాను అంటే ఎప్పుడు పరిగెడతాము ఏంటి అన్నది అంటుంది కదా, అది టైం బేస్డ్. చూడండి ఇక్కడ నాకు ఒకసారి ఇవన్నీ టీచర్స్ స్టూడెంట్స్ అందరు రాయిస్తారా? అటైనబుల్ గానీ అచీవబుల్ గానీ రెండు ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Yes, sir. టీచర్స్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి స్టూడెంట్స్ ఇవన్నీ రాసుకుంటున్నారని. SMART అన్న కాన్సెప్ట్ ని అందరూ రాసుకోవాలి. అందరూ రాసుకున్నాము, అందరి దగ్గర నోటు పెన్ను ఉందని అనుకుంటున్నాము. టీచర్స్ ప్లీజ్ అందరూ రాయడానికి మీరు ఇది చేయండి. రామ్ గారు మీరు ఆ స్క్రీన్ చూపించారా వాళ్ళకి, వాళ్ళు రాసుకుంటారు. రాయని వాళ్ళు ఎవరన్నా ఉంటే రాసుకోండి ప్లీజ్. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రిలవెంట్, టైం బేస్డ్. యాక్చువల్ గా చాలా మందికి వాయిస్ వినిపిస్తోంది. వాయిస్ వినిపించే వాళ్ళంతా రేస్ చేయరా హ్యాండ్స్? అవుట్ ఆఫ్ 500 పార్టిసిపెంట్స్ వాయిస్ ఎవరెవరికి వినిపిస్తుందో ఆ హ్యాండ్స్ రేస్ చేయండి. కొంతమంది వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు. వాయిస్ వినిపిస్తుందా లేదా? రైస్ చేయరా? Gokul, are you able to hear my voice? Thumbs up, please. Can you all have a thumbs up or hand raise? Okay, Our voice is not clear. Gokul, is our voice clear, Gokul? ఓకే, ఇక్కడ రాసాను చూడండి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, ఆర్ మెజరబుల్, ఏ అంటే అటైనబుల్. We are not able to see your screen. We are able to see that. I am mentioning over here only. Lanya, can you put yourself on mute, please? Make it specific. First thing ఏంటి మన స్మార్ట్ లో అవసరమైనది specific. I want to learn and use 3 new English sentences every day. Then next, measurable. I will write down 3 sentences I learn in my notebook. First step ఏంటి, 3 sentences every day నేను నేర్చుకుంటాను. రైట్. తర్వాత మెజరబుల్, ఆ 3 sentences ఏవైతే ఉందో ఆ 3 sentences నా నోట్బుక్ లో రాసుకుంటాను. అచీవబుల్, 3 sentences each day is something I can do, not too many. అంటే నేను చెప్పుకుంటున్నాను అన్నమాట. ఓకే, 3 sentences కాబట్టి నేను రోజు చేయగలుగుతాను. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్, ఇది కష్టం కాదు. అచీవబుల్. దెన్ నెక్స్ట్, ఇది ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. దిస్ హెల్ప్స్ మీ స్పీక్ బెటర్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ అండ్ అండర్స్టాండ్ మై టెక్స్ట్ బుక్స్. ఇది ఎందుకని నాకు రిలవెంట్. ఎందుకని నాకు రిలవెంట్, ఒకవేళ నేను కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతాను. అండ్ నా టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లో ఉండే ఇంగ్లీష్ నాకు అర్థమవుతుంది ఈజీగా. అండ్ టైం బౌండ్, ఐ విల్ డూ దిస్ ఫర్ 4 weeks. నేను ఇదే ప్రాసెస్ని రోజు 3 sentences చొప్పున రోజు 4 వారాల పాటు నేను రాద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి, మనకి స్పెసిఫిక్ ఏమో ఎవ్రీడే 3 sentences స్పెసిఫిక్ గా అనుకుంటున్నాం. నెక్స్ట్ మెజరబుల్. మెజరబుల్ ఏంటి, 3 sentences, రోజుకి 3 sentences మెజరబుల్. అండ్ అచీవబుల్, అవునా కాదా అది 3 sentences?
ఎస్ ఇట్ ఈస్ అన్ అచీవబుల్ టాస్క్. రోజు 3 ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంగ్లీష్? టు మేక్ మీ అండర్స్టాండ్ మై టెక్స్ట్ బుక్స్. నా టెక్స్ట్ బుక్ లో ఏముందో అది అర్థం చేసుకోవడానికి. లేదు అంటే కనుక నేను ఇంగ్లీషు అనర్కళంగా మాట్లాడడం అంటే ఏంటి? మీకు ఎవరితో అయినా సరే, మీ స్కూలే కాకుండా, మీ కాలేజ్ కాకుండా ఎక్కడన్నా సరే మీరు అనర్కళంగా ఇంగ్లీష్ మాట్లాడడము. అప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా టైం బౌండ్ ఏంటి? 4 వారాల పాటు. సో ఫైనల్ స్మార్ట్ గోల్ ఏమవుతున్నప్పుడు, ఐ విల్ లెర్న్ అండ్ యూజ్ 3 న్యూ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎవ్రీ డే ఫర్ 4 weeks అండ్ రైట్ దెమ్ ఇన్ మై నోట్బుక్. సో రోజు నేను ఒక 3 సెంటెన్సుల్ని 4 వారాల పాటు నేర్చుకుంటూ నా బుక్ లో రాసుకుంటాను. దిస్ ఈస్ మై స్మార్ట్ గోల్. అతి చిన్న స్మార్ట్ గోల్, రైట్? లేదు అంటే నేను రోజుకు ఒక ఎక్కం నేర్చుకుంటాను, 2 tables 3 tables. ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ దాటిపోయారు. అలాగా మీ మ్యాథ్స్ లో ఏదైతే టాపిక్ ఉందో నేను ఒక్కొక్క టాపిక్ మీద ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను ఒక్కొక్క టాపిక్ మీద ఎగ్జాంపుల్స్ మీద వర్క్ చేస్తూ ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటూ నెలల పాటు నేను చేస్తాను. అదే వర్క్ ని రిపీటెడ్ గా నేను చేస్తాను. సో ఆఫ్టర్ 1 month ఈ రోజున నాకు ఏదైతే మ్యాథ్స్ లో భయం ఉందో ఆ భయము పోతుంది. రైట్? ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ లావణ్య ప్లీజ్? వాళ్ళు క్వశ్చన్లు అడిగితే ఆల్ గుడ్ యాక్చువల్. వాట్ యూ కవర్డ్. స్క్రీన్ కనిపించట్లేదు అన్నారు. ఒకసారి స్క్రీన్ ఏదైనా చూపిస్తున్నారా మీరు? ఇప్పుడైతే ఏం చూపించట్లేదు. నేను చూపెట్టలేదు కదా. అదే స్క్రీన్ ఏం చూపించట్లేదు. కావాలంటే విల్ జస్ట్ షో యూ ద ప్రెసెంటేషన్. జస్ట్ మీకు ఇప్పుడు స్క్రీన్ కనెక్ట్ అయిందా మీకు? ఈజ్ మై స్క్రీన్ గాట్ కనెక్టెడ్? ఇప్పుడు లేదండి ఇంకా. I will reshare otherwise. ఓకే, బిఫోర్ రామ్ గారు స్క్రీన్ షేర్ చేసే ముందు, స్టూడెంట్స్ క్యాన్ యూ ఆల్ రైట్ యువర్ షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కనిపిస్తుందా? సారీ, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ నౌ? yes, very much. Yeah, this is what I was talking. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, ఐ విల్ లెర్న్ అండ్ యూస్ 3 న్యూ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎవ్రీ డే ఫర్ 4 weeks. ఓకే, ఇలా ఒక గోల్ రాస్తున్నాం కదా. ఇలా గోల్స్ రాసి మీ టీచర్స్ కి చూపించరా? వి విల్ టీచర్స్ 2-3 గోల్స్ ఇక్కడ షేర్ చేయరా స్టూడెంట్స్ రాసిన దాంట్లో? మీకు ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అది మాకు కూడా అర్థమవుతోంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడన్నా మీరు కనుక ఎక్కడన్నా మీకు డౌట్లు ఏమన్నా వచ్చినా కానీ, లేకపోతే మీరు చేయలేకపోతున్నా కానీ మీ టీచర్స్ ద్వారా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము మీకు ఇంకా బెటర్గా చెప్తాము. ఓకే? సో మీరు ఇప్పుడు లావణ్య గారు చెప్పినట్టు మీ ఏవైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ started as per schedule. Time started 16:31. సారీ, ఎవరికి మీరు చెప్తున్నారో అర్థం కాదు. క్లాస్ మటుకు 4 o'clock కి స్టార్ట్ అయింది.
రామ్ గారు వదిలేయండి. యాక్చువల్ గా వాళ్ళకి ఏదో కనెక్షన్ ప్రాబ్లం అనుకుంటున్నానండి. Yes. We can't do anything on that. That's okay. We'll ignore. So we will give 5 minutes అండి. యాక్చువల్ గా 4:40కి చెప్పాము. 4:45కి అట్లీస్ట్ ఒక 4 ఆన్సర్లు వస్తే we will then start for the next slide and we'll complete అండి. ఆ స్లైడ్ చూపించరా రామ్ గారు మీరు? లాస్ట్ లో ఉన్నది వాళ్ళకి ఎగ్జాంపుల్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది స్లైడ్ షో పెట్టేసేయండి. యా, ఈ స్లైడ్ షో చూసుకుని దయచేసి ఒక గోల్ రాయండి. అందరూ నోట్ ప్యాడ్ పెన్ తీసుకుని గోల్ రాయండి ఆలోచించి. మీకు 5 మినిట్స్, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, ఇంకో 3 మినిట్స్ ఉంది. అందరు రాయండి ప్లీజ్. ఇక్కడ మళ్ళీ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అని చాలా వేగ్గా ఉంది. మనం ఎలా రాయాలి? ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై వాట్ స్కిల్? కమ్యూనికేషన్ స్కిల్లా, లేకపోతే మ్యాథ్స్ ఇదా, లేకపోతే లెర్నింగ్ స్కిల్లా, ఏంటి? దీంట్లో నేను రోజు ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి, నేను మ్యాథ్స్ నాకు సరిగ్గా రాదు. మ్యాథ్స్ రావాలి, ఏ చాప్టర్ రావాలి? మ్యాథ్స్ లో చాలా ఉంటాయి కదా. ఐ డోంట్ నో, 7th 8th మ్యాథ్స్ టాపిక్స్ ఏముంటాయి రామ్ గారు? ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ వస్తాయా వాళ్ళకి? 8th 9th స్టూడెంట్స్ అండి. 8th 9th ట్రిగ్నోమెట్రీ అవన్నీ వస్తాయా వీళ్ళకి? మీకు ఉందా వీళ్ళకి? ట్రిగ్నోమెట్రీ రాకపోయినా అట్లీస్ట్ సమ్ జనరల్ టాపిక్స్ లైక్ పర్సెంటేజెస్, ప్రాఫిట్ లాస్, ట్రావెల్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ వర్క్. ఓకే, సో ఇలాంటి టాపిక్స్ లో నాకు సరిగ్గా మ్యాథ్స్ రాదు అన్నప్పుడు నాకు ఈ టాపిక్ లో నేను రోజు 30 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తాను అన్న దాని మీద స్పెసిఫిక్ గా రాయాలి. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్ అన్నది కాదు. అందుకే దీన్ని మనము కరెక్ట్ గా చెయ్యగలిగితేనే మనకి ఈజీగా ఉంటుంది. అందుకే ఈ స్మార్ట్ అన్నది వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో కెన్ వీ హ్యావ్ రియల్లీ వెరీ స్పెసిఫిక్ కేజీబీవి జనరల్ Nandayal, I think that's the school. KGBV General Nandayal, please have little more specific andi. Inko 1 minute, we want at least some responses to move, but lekapothe inka we'll move on to the next slide. Okay, English skill. Okay, within how many months? ఎన్ని నెలల్లో నేర్చుకోవాలనుకుంటున్నారు? రోజుకి ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, ఐ విల్ లెర్న్ అండ్ యూస్ 3 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్, న్యూ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎవ్రీ డే ఫర్ 4 weeks. ఎంత ప్రిసైజ్ గా రాశారు. ఇలానే నేను రోజు ఈ పనిని అరగంట సేపు ఇంకో 4 వారాలకి, ఇంకో 2 నెలలకి, లేకపోతే 3 నెలలు, లేకపోతే ఈ సంవత్సరం పాటు ఎలాగా మీరు ఏం సాధించాలనుకున్నారు? ఒక బుక్ చదువుకోవాలనుకుంటే 100 పేజీలు ఉన్నాయంటే రామ్ గారు చెప్పారు కదా, 10 పేజీలు ఒక రోజుకి అంటే 100 పేజీలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాము? అన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి కదా. సో అలా నీట్ గా రాసుకోవాలంటే మీకు ఒక ఎండ్ డేట్ కూడా తెలియాలి. ఈ లోపల నేను ఇది చెయ్యాలి, రోజు ఎంత టైం నేను స్పెండ్ చేస్తే ఆ పనిని నేను చేసి కంప్లీట్ చేయగలను అన్నదే కాన్సెప్ట్. We'll give 1 more minute and then we'll move on. I think Ramgar, let's move on. ఏం రాలేదు.
సో ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రీ పోల్ చూసాం కదా. ఈ స్మార్ట్ మనం నేర్చుకున్న తర్వాత పోస్ట్ పోల్ చూద్దాము. ఓకే, I will get better at maths someday. What is missing in this? నేను నా మ్యాథ్స్ లో బెటర్ అవుతాను. ఒక రోజుకి నేను మ్యాథ్స్ లో బెటర్ అవుతాను. వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్? స్పెసిఫిక్, టైమ్ బౌండ్, మెజరబుల్, ఆల్ ఆఫ్ దెమ్. దీంట్లో ఏది మిస్సింగ్? ఐ విల్ గెట్ బెటర్ ఎట్ మ్యాథ్స్ సమ్ డే. నేను ఏదో ఒక రోజుకి మ్యాథ్స్ లో చాలా బెటర్ అవుతాను. వాట్ ఈస్ మిస్సింగ్? స్పెసిఫికా, టైమ్ బౌండా, మెజరబుల్లా, లేకపోతే అన్ని మిస్సింగా? ఆన్సర్స్ వచ్చాయండి. నేను ఏదో ఒక రోజుకి మ్యాథ్స్ లో చాలా అభివృద్ధి చెందుతాను, లేకపోతే మ్యాథ్స్ చాలా బాగా చేస్తాను. దీంట్లో వాట్ ఈస్ మిస్సింగ్? స్పెసిఫికా, టైమ్ బౌండా, మెజరబుల్లా, లేకపోతే అన్నీయా? దీంట్లో కనుక చూస్తే ఆల్ ఆర్ మిస్సింగ్, ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకని అంటే ఇది ఇందాక ఎగ్జాంపుల్ లావణ్య చెప్పినట్టు ఇట్ ఈస్ ఏదైతే ఉందో వేగ్గా ఉంది. ఇక్కడ స్పెసిఫిక్ గాను లేదు, టైం బౌండ్ లేదు, మెజరబుల్ లేదు, ఏవి లేవు. గెట్ బెటర్ ఈజ్ టూ వేగ్ విత్ నో టైమ్ లైన్ ఆర్ వే టు మెజర్ ద ప్రోగ్రెస్. మనం ఏది ఇక్కడ డిసైడ్ చేసుకోలేదు ఇక్కడ, రైట్? సో ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఏది మిస్సింగ్ అంటే ఏది లేదు, స్పెసిఫిక్ లేదు, టైం బౌండ్ లేదు, మెజరబుల్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. I will practice maths for 30 minutes every day for 1 month. What smart parts are here? స్మార్ట్ లో ఏ ఏ భాగాలు, కాకపోతే ఏ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి? ఐ విల్ ప్రాక్టీస్, రోజు నేను 30 నిమిషాలు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను ఒక నెల పాటు. ఏ ఉన్నాయి ఇక్కడ? మెజరబుల్, టైమ్ బౌండ్, అచీవబుల్, ఆల్ ఆఫ్ దెమ్. నాలుగిటల్లో ఏవి ఉన్నాయి ఇక్కడ? ఏది ఆన్సర్? ఇది మాత్రం అందరూ ఇవ్వాలండి కంపల్సరీగా. ఆల్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్. ఓకే, ఏపీఆర్ స్కూల్ ఆన్సర్ ఇస్తుంది ఆల్ ఆఫ్ దెమ్ అని. ఓకే, కొంతమంది అచీవబుల్, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, పోల్ 2 కి అయితే అందరు ఆన్సర్ చెప్తున్నారు రామ్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ అని. ఆల్ ఆఫ్ దెమ్. సూపర్. ఏది అయితే ఆన్సర్ చూద్దాం దీంట్లో. ఓకే, అందరూ కరెక్ట్, ఆల్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్, చప్పట్లు అందరికి. వెరీ గుడ్. ఎందుకని అంటే దీంట్లో మెజరబుల్ ఉంది, రోజుకి 30 మినిట్స్, టైం బౌండ్ ఉంది 1 మంత్, అచీవబుల్ ఉంది, రోజుకి 30 నిమిషాలే. కాబట్టి ఇట్ ఈస్ ఈవెన్ అండ్ అచీవబుల్ టాస్క్, రైట్? సో ఈ స్మార్ట్ ఆప్షన్ తీసుకుంటే గనక ఈ 3 సాధ్యమవుతాయి. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ గోల్ ఈజ్ నాట్ స్మార్ట్? ఇక్కడ ఉన్న గోల్స్ లో ఏది స్మార్ట్ కాదు? ఐ విల్ రీడ్ 10 pages డైలీ ఫర్ 3 weeks. ఐ వాంట్ టు బి ఆసమ్ ఎట్ ఎవ్రీథింగ్. ఐ విల్ స్టడీ 20 minutes every night this week. I will drink 2 liters of water daily for a month. ఈ 4 ఆప్షన్స్ లో ఏది స్మార్ట్ ఆప్షన్ కాదు?
ఏది స్మార్ట్ ఆప్షన్ కానీ లేకపోతే ఏది స్మార్ట్ గోల్ కాదు. ఫస్ట్ ఏంటి? ఐ విల్ రీడ్ 10 pages daily for 3 weeks. I want to be awesome at everything. I will study 20 minutes for every night this week. I will drink 2 liters of water daily for a month. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆన్సర్స్ ఇచ్చారా అండి? దీంట్లో ఏది స్మార్ట్ గోల్ కాదు? అట్లీస్ట్ ఫుల్ సెంటెన్స్ కొట్టకపోయినా 1, 2, 3, 4 ఏదో ఒకటి కొట్టాలి కదా. విచ్ గోల్ ఇస్ నాట్ స్మార్ట్ గోల్? ఈ 4 ఏది స్మార్ట్ గోల్ కాదు? 1, 2, 3, 4లో ఏది? 1ఆ, 2ఆ, 3ఆ, 4ఆ? ఆహా, స్మార్ట్ గోల్ కాదు అన్నది చెప్పాలి, స్మార్ట్ గోల్ ఉన్నది చెప్పకూడదు. సో స్మార్ట్ గోల్ కొంతమంది కానిది. యా, కానిది స్మార్ట్ గోల్ కావాలి. కానిది చెప్పాలి. స్మార్ట్ గోల్ కాదు కావాల్సింది నాకు. స్మార్ట్ గోల్ కానిది కావాలి నాకు ఇక్కడ. ఒకటి స్మార్ట్ అందులో గోల్ ఆలోచించి కానిది చెప్పండి. ఉంది. యా, ఒకటి స్మార్ట్ గోల్ కానిది ఉంది. ఆ ఒకటి ఏదో చెప్పాలి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్ లాగా. రోబో సినిమా చూసారా మీరు? రజనీకాంత్ సినిమాలో, దాంట్లో అసలు రజనీకాంత్ రోబో వేషంలో ఉంటాడు. మిగతా అన్ని రోబోలు, అసలు రజనీకాంత్ మటుకు రోబో కాదు, ఆడ్ మ్యాన్ అవుట్. అలాగా ఈ నాలుగిటల్లో ఒకటి స్మార్ట్ కానిది ఉంది. అది ఏదో చెప్పండి మీరు. ఎనీ ఆన్సర్స్ అండి? వచ్చే ఆన్సర్స్? ఎస్, వచ్చాయి. యాక్చువల్గా ఒకరు సెకండ్ పాయింట్ అని చెప్పారు. మీరు ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మనము చెప్దాం. వస్తున్నాయి, Okay. చాలా మంది సెకండ్ అని కొడుతున్నారు. ఓకే, సూపర్. అయితే మనం ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఈస్ 2. ఎందుకని అంటే ఫస్ట్ దాంట్లో 10 పేజీలు రోజు చదువుతాను 3 వారాల పాటు. అంటే ఏంటి? నాకు ఇక్కడ చదవడం అన్నది ఉంది, స్పెసిఫిక్ రోజు ఎంత చదువుతాను అన్నది ఉంది, 3 వీక్స్ టైం ఉంది, రైట్? అన్ని సాధ్యమా అంటే సాధ్యము. సెకండ్ ది చూడండి, వచ్చి సెకండ్ చూస్తే I want to be, Lavanya, can you mute yourself? I want to be awesome at everything. I want to be awesome at everything. నేను అన్ని విషయాల్లోనూ నేను సాధించాలి అనుకుంటున్నాను, లేకపోతే నేను చాలా గొప్ప అవ్వాలి అనుకుంటున్నాను. అన్ని విషయాల్లోనూ, ఒక విషయం కాదు, అన్ని విషయాల్లోనూ. సో ఇదేంటి? అన్రియలిస్టిక్, సాధ్యపడే, అచీవబుల్ అయ్యే విషయం కాదు. అన్రియలిస్టిక్ కాదు, అచీవబుల్ కాదు. ఒకవేళ వాళ్ళు సాధించినా కానీ అది మెజర్ చేయలేము అది, రైట్? సో awesome at everything is unrealistic and hard to measure also. Fourth point, final point. Want to improve drawing. What's the smart version of this goal? Want to improve your drawing. What is the smart version of this goal? I will draw more. I will be the best artist ever. I will draw one picture every day for 2 weeks. I love art. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను మీకు. ఒక్క నిమిషంలో ఆన్సర్ చెప్పండి మీరు.
ఎస్ ఆన్సర్ ఏంటి ఇక్కడ చూస్తే కనుక ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3. ఎందుకని అంటే ఈ థర్డ్ స్టెప్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు 1 పిక్చర్ ఎవ్రీ డే ఫర్ 2 weeks. అచీవబుల్ ఉంది, స్పెసిఫిక్ గా వాళ్ళు డ్రాయింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ మెజరబుల్ ఉంది, ఒక పిక్చర్ ఒక రోజుకి అని చెప్పి అలాగా 2 వారాలు ఉన్నాయి. టైం బౌండ్ ఉంది అండ్ అచీవబుల్ కూడా, రోజుకి ఒక పిక్చర్ అంటే ఇస్ అచీవబుల్ కూడా. రైట్ నౌ ఇంకా ఫైనల్ స్లైడ్. హౌ టు సెట్ యువర్ ఓన్ స్మార్ట్ గోల్. వాట్ డూ ఐ వాంట్ టు డూ. నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఓకే, హౌ విల్ ఐ నో ఐ డిడ్ ఇట్. నేను ఏం చేశాను, దాంట్లో ఏం చేయాలి అనుకుంటున్నాను అన్నది తర్వాత, రోజు ఏం చేయాలి అనుకుంటున్నాను, ఎన్ని రోజుల్లో చేయాలి అనుకుంటున్నాను, అది సాధ్యం అవునా కాదా, దాన్ని బట్టి మీరు ఒక్కొక్కటి కనుక చూసుకుంటే మీరు దాన్ని మెజర్ చేయొచ్చు, అది అచీవ్ చేశారా లేదా అన్నది చూడొచ్చు, అది మీకు రిలవెంట్ అవునా కాదా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా మీరు మీ గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేస్తారు. రైట్, దిస్ ఈస్ వాట్ all about the smart. any queries or ఏదన్నా ఉంటే కనుక ఓకే ఇక్కడ చూడండి ఆన్సర్స్ అందరూ టక ఐ డ్రా 1 పిక్చర్ ఫర్ 2 weeks. సూపర్. ఇక్కడ ఎవరో 3 అని చెప్పి పెట్టారు. సూపర్. అందరికి నచ్చిందా ఈరోజు క్లాస్? బాగుందా? గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలో అర్థమైపోయిందా? పోల్స్ మీరు ఇక్కడ పోల్స్ అన్న ఆప్షన్ ఉంది కదా, మీరు ఎవరైతే క్లాస్ నుండి వెళ్తున్నారో వాళ్ళందరూ ఆ పోల్లో ఆన్సర్స్ ని మీరు క్లిక్ చేసి వెళ్ళండి. ఓకే, పార్టిసిపేట్ చేసి వెళ్ళండి ఆ పోల్స్ లో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సూపర్ మేడం సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అండ్ టీచర్స్ మళ్ళీ టీచర్స్ ని ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని ఒకటే కంటిన్యూస్ రిక్వెస్ట్, మీరు మీ స్టూడెంట్స్ దగ్గర ఒకసారి కోఆర్డినేట్ చేసి వాళ్ళు చెప్పే ఆన్సర్స్ మీరు ఇక్కడ ఎలాగ టైప్ చేస్తున్నారో అలా టైప్ చేసి వాళ్ళకి మాకు కొద్దిగా కోఆర్డినేట్ చేస్తూ ఉండండి. అండ్ టీచర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీ సైడ్ నుండి ఇంత ఎఫర్ట్ ఇస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ రేపటి క్లాస్ లో మళ్ళీ మనము వేరే టాపిక్ తోటి పార్టిసిపేట్ అవుదాం. ఓకే, అప్పుడు అందరూ గోల్స్ ని రెడీ చేసుకోండి. బాయ్ బాయ్.